అందరికీ నమస్తే అండి. అంబేద్కర్ గారి మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన విపక్షాలను ఉద్దేశించి విపక్షాలు అంబేద్కర్ గారి పేరును ప్రస్తావించే సందర్భంలో అమిత్ షా గారు మాట్లాడుతూ విపక్షాలను ఉద్దేశించి అంబేద్కర్ 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 అని అన్నిసార్లు అంటారు. అన్నిసార్లు మీరు దేవుడిని స్మరిస్తే 7 జన్మల పాటు స్వర్గానికి వెళ్ళేవాళ్ళు అని ఒక కామెంట్ చేశారు. అది నేషనల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ కామెంట్ పట్ల వీళ్ళు అమిత్ షా గారు అంబేద్కర్ని అవమానించారు అని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిన్నటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్తో సహా ప్రతిపక్ష పార్టీ ఎంపీలు అందరూ కూడా నిన్నటి నుంచి పార్లమెంటు లోపల బయట ఆందోళన చేస్తూనే ఉన్నారు. దీనిలో నాణ్యానికి 2 వైపులు చూడొచ్చు. అది అంబేద్కర్ గారికి అవమానం అంటే అవమానం అనే వీళ్ళు ఇండియా కూటమి వాళ్ళు భావిస్తున్నారు. అవమానం కాదు, అదేదో యాదృచ్ఛికంగా చెప్పిన మాట, దానిలో ఇంటెన్షన్స్ ఏమీ లేవు అని బీజేపీ వాళ్ళు చెప్తున్నమాట. కానీ ఒకటి మాత్రం నిజం, కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉంటూ ఆ మాటను ఆయన నోటి నుంచి వచ్చింది అంటే అది ఆయన దొరికినట్టే, ఆన్ రికార్డ్ దొరికినట్టే. అంబేద్కర్ 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 అని అన్నిసార్లు అంటున్నారు. దాని బదులు దేవుడి నామం స్మరిస్తే స్వర్గానికి వెళ్ళేవాళ్ళు, అంటే అంబేద్కర్ నామం స్మరించడం వలన నరకానికి వెళ్తారని అర్థం అని కూడా దాన్ని వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు. దానిలో పెడార్థాలు తీయాల్సిన వాళ్ళు పెడార్థాలు తీస్తారు. మన నోటి నుంచి ఒక మాట రాకముందే వచ్చిన తర్వాత దాన్ని ఎవరికి ఎలా కావాలో అలా అర్థం చేసుకుంటారు, ఎవరికి ఎలా కావాలో అలా తీసుకుంటారు. సో ఇక్కడ అమిత్ షా గారు అక్కడ దొరికారు. దీని మీద నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆందోళనలు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు తాజా పరిణామాలు ఏంటంటే పార్లమెంటు గేట్ దగ్గర అక్కడేమో ఆల్రెడీ విపక్ష పార్టీల ఎంపీలు నిరసన చేస్తున్నారు. అమిత్ షా గారు రాజీనామా చేయాలని, అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని అని నిరసన చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. ఆ టైంలో అధికార పార్టీ ఎంపీలు వాళ్ళ పక్క నుంచి పార్లమెంట్ భవనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వీళ్ళను వాళ్ళు అడ్డుకున్నారు. ఆ అడ్డుకునే సమయంలో తోపులాట జరగడంతో ఒడిశాకు చెందిన ఒక ఎంపీ గారు కింద పడ్డారు. ఆయనకేమో ఇక్కడ దెబ్బ తగిలిందంట. సో రాహుల్ గాంధీనే తోసేశాడు ఆ ఎంపీని, అధికార పార్టీ బీజేపీ ఎంపీని రాహుల్ గాంధీ తోసేశాడు. తోయడం వల్ల ఆయనకి దెబ్బ తగిలింది అనేది బీజేపీ వాళ్ళ వాదన. మీరే మమ్మల్ని కొట్టడానికి వచ్చారు, మీ ఎంపీలే మమ్మల్ని కింద పడేశారు, మమ్మల్ని తోశారు, నేను గాయపడ్డాను అండ్ మా మల్లికార్జున ఖర్గే కూడా గాయపడ్డారు అనేది రాహుల్ గాంధీ గారు వాదన. అలా పరస్పరం ఒకరి మీద ఒకరు ప్రత్యర్థి నేరారోపణలు చేసుకొని ఇప్పుడు బీజేపీ వాళ్ళు రాహుల్ గాంధీ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు. నిజానికి సభ లోపల జరిగే అంశాల మీద పోలీసులకు ఫిర్యాదు చేయకూడదు, ఏది సభ లోపల. కానీ ఇది సభ బయటే జరిగింది, సభకు వెళ్తున్న మార్గంలో జరిగింది. కాబట్టి దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అయితే ఇది ఇక్కడితో వదిలేయలేదు, ఈ ఇష్యూ పెద్దదయ్యేలాగానే ఉంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాశారు. అరవింద్ కేజ్రీవాల్ నుంచి చంద్రబాబు గారికి ఒక లెటర్ వచ్చింది. ఏమొచ్చిందంటే అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల మీద అన్నమాట. ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు యూ ఆన్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ విచ్ నాట్ ఓన్లీ కన్సర్న్స్ అవర్ కాన్స్టిట్యూషన్ బట్ ఆల్సో ద హానర్ అండ్ legacy of Baba Saheb Ambedkar. Recently in Parliament, a statement made by the Home Minister of the country, Amit Shah ji, regarding the Baba Saheb has left the entire nation stunned. His remark that chanting Ambedkar Ambedkar has become a fashion these days is not only disrespectful but also reveals the BJP's perspective towards Baba Saheb and our constitution అని చెప్పి ఇదంతా చెప్తూ మీరు దీన్ని ఖండించాలి. పీపుల్ ఆర్ బిగినింగ్ టు ఫీల్ దట్ దోస్ హూ రివేర్ బాబా సాహెబ్ కెన్ నో లాంగర్ సపోర్ట్ ఆఫ్ ద బీజేపీ. బాబా సాహెబ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ లీడర్ బట్ ద సోల్ ఆఫ్ అవర్ నేషన్. ఆఫ్టర్ ది స్టేట్మెంట్ బై ద బీజేపీ పీపుల్ యాక్సెప్ట్ యూ టు డీప్లీ రిఫ్లెక్ట్ ఆన్ దిస్ ఇష్యూ యాజ్ వెల్. అంటే దీని మీద మీరు స్పందించండి, ప్రజలు హర్ట్ అయ్యారు, సో మీ స్పందన అని. అంటే ఒక రకంగా ఆయన ఇంటెన్షన్ ఏంటంటే చంద్రబాబు గారు ఆ వ్యాఖ్యలను ఖండించాలి, అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలను ఖండించాలి, బీజేపీకి ఎన్డీఏకి మద్దతు ఉపసంహరించుకోవాలి, లేదా అమిత్ షాను పదవి నుంచి తొలగించడానికి డిమాండ్ చేయాలి, విపక్షాలు చేస్తున్న డిమాండ్తో చంద్రబాబు గారు చేతులు కలపాలి అనే ఉద్దేశంతో ఈయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి లేఖ రాశారనమాట. సో మొత్తానికి ఈ వివాదం అయితే బాగా వేడెక్కుతుంది.
ఇక్కడితో ఆగేలా అయితే లేదు. ఎంపీల తోపులాట నిన్నే ఆల్రెడీ బీజేపీ వాళ్ళు ఒప్పుకోలే, మేము క్షమాపణ చెప్పము, అసలు అందులో తప్పేమీ లేదు, ఆయన ఏమీ తప్పుడు మాట అనలేదు, మీరే వక్రీకరిస్తున్నారు అనేది అమిత్ షా గారు, ప్రధాని మోదీ గారు చాలా స్ట్రాంగ్గా వాదన. వాళ్ళేమో లేదు లేదు మీరు అవమానించారు, క్షమాపణ చెప్పాలి, అతన్ని పదవి నుంచి తొలగించాలనేది వాళ్ళ వాదన. ఇప్పుడు జమిలి బిల్లుకి సంబంధించిన వ్యవహారము చర్చ మొత్తం దీని మీద జరిగిందనమాట, దీని మీద పెట్టారు ఇప్పుడు. సో ఇది కొంచెం పెద్ద ఇష్యూగానే మారే అవకాశం ఉంది. అందులోకి ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని అరవింద్ కేజ్రీవాల్ గారు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. నిజంగా అంబేద్కర్ గారికి అవమానం జరిగిందా లేదా మీరేం భావిస్తున్నారు? అమిత్ షా గారు చేసిన కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు, మీరేమనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.